హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీపీడియా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న ప్యాన్ ఇండియా మూవీస్ అన్ని వదిలేసి మనకి నచ్చే తెలుగు రూటెడ్ కమర్షియల్ మూవీ తీస్తే ఆపోజిట్గా విలన్ ధనుష్ యాడ్ చేస్తే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యని ఓ టిపికల్ పాయింట్ మంచి స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ అండ్ ధనుష్ వీళ్ళ నటనకి ఒక రేంజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. వీళ్ళు ఇద్దరు కలిసి అలా స్క్రీన్ మీద కనబడితే యాక్టింగ్తో రెచ్చిపోతే చూడాలనుంది. నేను అనుకున్న స్టోరీలో జూనియర్ ఎన్టీఆర్ తనకి ఎంత పవర్ ఉన్నా దాన్ని ఇతరులకి మంచికి వాడాలని తప్ప చంపడానికి కాదు అనే తత్వం. అలాగే ధనుష్ మన వాళ్ళ కోసం ఏదైనా సమస్య వస్తే వాళ్ళని చంపడానికైనా సిద్ధ అనే రకం. ఒక చిన్న స్టోరీ పాయింట్ కూడా అనుకున్నాం, అది ఆంధ్ర తమిళనాడు బార్డర్. ఇద్దరికి పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, ఇద్దరి ఫాదర్స్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్. ఇలాంటి టైంలో ధనుష్ ఫాదర్ మీద అక్కడి అపోజిషన్ వారు అటాక్ చేస్తే ఆ ఇన్సిడెంట్లో ఆయన హాస్పిటల్లో కోమాలో ఉంటే ఇది తెలుసుకున్న ధనుష్ ఆవేశంతో ఉంటాడు. ఆ టైంకి అక్కడ ధనుష్ అనుచరులు ఆ ప్రాంతం మొత్తం బంద్ చేస్తూ రోడ్డుపై వెహికల్స్ మీద దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు మన ఎన్టీఆర్ గారి ఫాదర్కి సంబంధించిన కాలేజ్ బస్సు టూర్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో ధనుష్ అనుచరులు ఆ బస్ని నిప్పుతో తగిలేస్తే అప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ చనిపోతే ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మంచి ఎమోషనల్తో పాటు పక్క కమర్షియల్ మూవీ. ఇలా తీస్తే గ్యారంటీ గూస్ బంప్స్ పక్క. ఇక నేను చెప్పిన స్టోరీ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లీజ్ ఈ స్టోరీ నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.